అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు GVNL ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. మీనరాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందిస్తూ ఈ సంవత్సరం మీ గ్రహస్థితులు చూసినట్లయితే లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, వ్యయస్థానంలో శని, ద్వితీయ తృతీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం, సూర్య చంద్రగ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఈ ఏడాది మీకు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా మనకు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఊరుకున్నంత ఉత్తమం, బోడిగున్నంత సుఖం లేదన్న భావన కలుగుతుంది. హైలైట్ చూసినట్లయితే ఈ సంవత్సరం కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం మంచిది. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగరీత్యా అధికారుల వల్ల మాట పడక తప్పదు. కోర్టు వ్యవహారాలు, చిక్కులు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. మీకు సంబంధం లేని విషయంలో మీరు ఉన్నట్లుగా భావించి మీపై పోలీసు కేసులు పెట్టడానికి అనుకూల వాతావరణాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి వైద్యరీత్యా ధన వ్యయం, ఇచ్చిన రుణాలు తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట ఆగకపోవడం ప్రధాన సమస్యలుగా మారతాయి. ఉపకారం పొందిన వారే అపకారులుగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది మీ వలన ఎవరికి అన్యాయం జరగకూడదని, ఎదుటి వారి నుండి ఆపద రాకూడదని భగవత్ ప్రార్థన చేయడమే చెప్పదగినటువంటి సూచన. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అనుకూలం. ఈ రాశి వారు ఉగాది పర్యంతం, ఉగాది వరకు భగవద్గీతలో ప్రతిరోజు ఒక శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ పోవడం వల్ల కొన్ని ఉపద్రవాల నుంచి బయటపడవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారికి ఈ సంవత్సరం 45% అనుకూలం, 55% నెగిటివ్ ఉంది. కాబట్టి దైవబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం సత్ఫలితాలు రావాలని కోరుకుందాం. శుభం భూయాత్.